ఓకే స్టూడెంట్స్, మనకి ట్రిగ్నామెట్రీ అనగానే మనకి టక్కన గుర్తు రావాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం ఒక యాంగిల్ దృష్ట్యా మనం తీసుకున్నట్లయితే, సపోజ్ ఇక్కడ 45 degrees ఉంది కదా, ఈ యాంగిల్ దృష్ట్యా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం నించుని ఈ పోల్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో ఈ పోల్ యొక్క హైట్ ని మనం ఏమంటాం? ఆపోజిట్ సైడ్ అంటాం. అంటే 45. సో ఈ ఎత్తు మీద పడేటువంటి ఈ షాడోని హారిజాంటల్ లైన్ ఏమంటాం? ఎడ్జసెంట్ సైడ్ అంటాం. అంటే ఇక్కడ మనం నించున్నప్పుడు కింద పక్క అంటే ఎడ్జసెంట్ గా ఉంది కాబట్టి దీన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఈ 3 sides లో కూడా మనకు బిగ్గర్ సైడ్ వచ్చేసి హైపోటనస్ అంటాం, తెలుగులో కర్ణము అంటాం. సో మనం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఈ షేప్ లో ఒక సింబల్ వచ్చేసి మనల్ని భయపెడుతూ ఉంటుంది కదా, అది గ్రీక్ లెటర్ తీటా. యాంగిల్స్ ని మెజర్మెంట్ చేయడంలో యూజ్ చేస్తారు. సో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. సో సైన్ తీటా ఎలా వస్తుంది? ఆపోజిట్ సైడ్ ని హైపోటనస్ తో కంపేర్ చేస్తాం. అలానే కాస్ తీటా ఎడ్జసెంట్ సైడ్ ని హైపోటనస్ తో కంపేర్ చేస్తాం. టాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ ని ఎడ్జసెంట్ సైడ్ తో కంపారిజన్ చేస్తాం. సో నథింగ్ బట్ రేషియో. సో మరి ఈ సైన్, కాస్, టాన్లు గుర్తుంచుకోవాలంటే ఒక చాలా సింపుల్ కాన్సెప్ట్ అవుతుంది, దట్ ఈజ్ సోకాటోవా. సో చాలా సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్. అంటే ఇక్కడ చూడండి, SOH అంటే ఎస్ అంటే ఏంటి? సైన్ థీటా. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనస్. సో ఇది ఆపోజిట్ బై హైపోటనస్. అలానే CAH కా. సో CAH అంటే C అంటే కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. ఎడ్జసెంట్ బై హైపోటనస్. టోవా అంటే T అంటే టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ అనగానే మనకు చాలా తలనొప్పి అనిపించేవేంటి? ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. సో ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మనం sin 30, sin 0, sin 45, sin 60 వీటి వాల్యూస్ మనం ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ కూడా ఒక సింపుల్ మెథడ్ ఉంది. సో మీ హ్యాండ్ తీసుకున్నట్లయితే ఈ లాస్ట్ వేల్ ఉంది కదా, ఈ లాస్ట్ వేల్ ని 0 అనుకోండి. 0, 30, 45, 60, 90 ఇలా ఫిక్స్ అయిపోండి వాల్యూస్. సో sin theta ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2. సో sin theta వాల్యూస్ ఈ ఫార్ములా యూస్ చేసి రాస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మనం 30 degrees తీసుకున్నాం అనుకోండి, sin 30 తీసుకుంటాం. sin 30 degrees రావాలంటే ఏం చేస్తాం? బిలో ఫింగర్స్. దీని కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఒక ఫింగరే ఉంది కాబట్టి సో √1/2. √1/2 అంటే 1/2. sin 30 ఎంత? 1/2. సో sin 60 ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. sin 60 కింద మనకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 3 ఫింగర్స్ ఉన్నాయి. √3 అంటే √3/2. సో ఈ విధంగా మనం అన్ని వాల్యూస్ రాసేయచ్చు. ఓకే స్టూడెంట్స్, కాస్ థీటా ఎలా రాస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ అబౌవ్ ఫింగర్స్ బై 2. సో కాస్ థీటా ఈక్వల్, సో కాస్ 30 తీసుకోండి. కాస్ 30 ఈక్వల్ ఎంత రాయొచ్చు? 30కి అబౌవ్ ఫింగర్స్ అంటే అబౌవ్ ఉన్నాయి, అంటే 1, 2, 3 ఉన్నాయి ఇక్కడ.